Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే US F1 అప్రూవల్స్ రేట్ ఎలా ఉన్నాయి, స్ప్రింగ్ 2025 కి సంబంధించిన F1 అప్రూవల్స్ రేట్ ఎలా ఉంది. మనం ఫాల్ 2024 వీసా స్టాట్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఆ వీడియోలో 38% రెఫ్యూజల్ రేట్ అనేది ఉంది. ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు కొత్త స్టాట్స్ అంటే స్ప్రింగ్ 2025 కి సంబంధించిన వీసా స్టాట్స్ కనుక మీరు చూస్తే ఇంకా US వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే 38% ఉండే రిజెక్షన్ రేట్ ఇప్పుడు 43% కి పెరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు ఇయర్ ఆన్ ఇయర్ అసలు వీసా రెఫ్యూజల్స్ ఎలా పెరుగుతూ వచ్చాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గుతున్నాయి, అలాగే సో మంత్ వైజ్ అట్ ద సేమ్ టైం వీసా కాన్సులేట్ లో ఎన్ని వీసాస్ అప్రూవ్ అవుతున్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఏ వీసా కాన్సులేట్కి వెళ్తే వీసాస్ తొందరగా అప్రూవ్ అవుతాయి, ఎక్కడ ఈజీగా ఉంటుందని. సో దానికంటూ ఒక లాజికల్ ఆన్సర్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ స్టాట్స్ కనుక మీరు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ అప్లికేషన్స్ గురించి మనం చూస్తే 2023తో పోలిస్తే 2024లో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి తగ్గాయి. 2022 వర్సెస్ 2023 కనుక మీరు చూస్తే 10% ఇంక్రీజ్ ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో. వెరాస్ 23 వర్సెస్ 24 కనుక మీరు చూస్తే దెర్ ఈస్ డిక్రీజ్ ఆఫ్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 3% అనేది పెద్ద నెంబర్ కాకపోవచ్చు. సో దట్ ఈస్ 19,483 అప్లికేషన్స్. అలాగే మీరు వీసా అప్రూవల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా 65% కంటే తగ్గేది కాదు. మీరు 2018 నుంచి కనుక చూస్తే ఎవ్రీ ఇయర్ 65 అండ్ అబవ్ ఉంది. 2023లో కూడా 64% ఉంది. సో ఆ లాస్ట్ 5-6 ఇయర్స్ ఆఫ్ డేటాలో చూస్తే 2023 కొంచెం తగ్గింది, 65 కంటే బిలో రావడం అదే ఫస్ట్ టైం. సో 2024లో 59% కి పడిపోయింది. సో ఇది పెద్ద డిఫరెన్స్ కాదు అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే 2023లో అప్లికేషన్స్ ఎక్కువ అండ్ వీసా అప్రూవల్ రేట్ 64% ఉంది. కానీ 2024లో అప్లికేషన్స్ తగ్గాయి అండ్ వీసా అప్రూవల్ రేట్ కూడా డ్రాస్టిక్ గా తగ్గింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వీసా రిజెక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ట్రంప్ ఒక్కటే రీజన్ అని నేను చెప్పను, ఎందుకంటే ట్రంప్ గెలిచింది జనవరిలో కదా. సో డిసెంబర్ ఎండింగ్లో రిజల్ట్స్ అనేది వచ్చినాయి. కానీ మీరు కనుక డేటా చూస్తే ఆల్రెడీ 1 ఇయర్ పై నుంచి వీసా అప్రూవల్స్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. ఫాల్ 2024 డేటా మీరు కనుక చూస్తే ఇంతకుముందు వీడియోలో కూడా మనం దీని గురించి డిస్కస్ చేశాము. జాన్ నుంచి ఆగస్ట్ వరకు, అంటే మధ్యలో సమ్మర్ ఇంటేక్ ఉంటుంది కానీ సమ్మర్ ఇంటేక్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళరు. జాన్ నుంచి ఆగస్ట్ వరకు ఫాల్ కిందే నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ 23 వర్సెస్ 24 డేటా కనుక మీరు చూస్తే ఫర్ జాన్ టు ఆగస్ట్ మీకు 38% డిఫరెన్స్ కనపడుతుంది. వేరస్ కొత్త డేటా ఇప్పుడు స్ప్రింగ్ ఇంటేక్ గురించి కనుక మీరు చూస్తే నేను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు డేటా తీసుకున్నాను. ఎందుకంటే జనవరి ఇంటేక్ వెళ్ళే వాళ్ళు యూజువల్గా ఈ సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలోనే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో 2023 బిట్వీన్ సెప్టెంబర్ టు డిసెంబర్ టోటల్ 22,977 అప్రూవల్స్ ఉన్నాయి. వేరాజ్ మీ 2024 కనుక చూస్తే 13,139. సో డ్రాస్టిక్ డిఫరెన్స్ మీకు ఇక్కడ కనపడుతుంది. సో 43% డిఫరెన్స్ అయితే మీకు కనపడుతుంది. సో అప్లికేషన్స్ తగ్గాయి, అట్ ద సేమ్ టైం అప్రూవల్ రేట్ కూడా తగ్గింది. సో ఇప్పుడు మనం అసలు ఏ కాన్సులేట్లో ఎంతమందికి వీసా అప్రూవల్స్ అయినాయి అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ స్ప్రింగ్తో ఈ స్ప్రింగ్ కంపేర్ కనుక చేస్తే మీకు స్క్రీన్ మీద డేటా కనపడుతుంది చూడండి. మీరు ఓవరాల్గా కూడా చూసుకుంటే ప్రతి మంత్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 23 వర్సెస్ 24 ప్రతి మంత్లో కూడా తగ్గుతూ వచ్చింది. సెప్టెంబర్లో డిఫరెన్స్ -56%, అక్టోబర్లో -10%, నవంబర్లో -21% అండ్ డిసెంబర్లో -51%. సో ఈ డేటా బట్టి చూస్తే ఏ కాన్సులేట్కి వెళ్తే వీసా ఈజీగా అప్రూవ్ అవుతుంది అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. చాలా టెలిగ్రామ్ గ్రూప్స్లో ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. బట్ దేర్ ఇస్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ ఈ కాన్సులేట్కి వెళ్తే ఈజీగా వీసాస్ వస్తాయి, ఇక్కడికి వెళ్తే టఫ్గా ఉంటుంది, అట్లా ఏం ఉండదు. అండ్ కాన్స్టెంట్గా అప్రూవల్స్ కూడా ఒకేలాగా ఉండవు. ఇప్పుడు మీరు చూశారు కదా, సో అప్రూవల్స్ రిజెక్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సేమ్ కాన్సులేట్లో కూడా. ఇప్పుడు ఈ డేటా చూసి హైదరాబాద్లో, ఢిల్లీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ ఉన్నాయి, లేదా ముంబైలో ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తే ఈజీ అవుతుంది
కోల్కతాలో తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ డిఫికల్ట్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై అనేది మేజర్గా పెద్ద కాన్సులేట్స్ అని చెప్పొచ్చండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ వీసా ఇంటర్వ్యూస్ కోసం వెళ్తుంటారు కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ అప్రూవల్స్ ఆర్ రిజెక్షన్స్ కూడా ఉంటాయి. వేరేస్ కోల్కతా, చెన్నైకి కొంచెం తక్కువ మంది వెళ్తారు కాబట్టి అక్కడ మీకు నంబర్స్ అనేది చిన్నగా కనపడుతున్నాయి. అంతే తప్ప హైదరాబాద్లో ఈజీగా వీసాస్ వచ్చేస్తాయని, చెన్నైలో రావని అయితే కాదు. ఓవర్ ద 1 year మీరు కనుక చూస్తే వీసా అప్రూవల్స్ తగ్గినాయి అని చెప్పి ఈ డేటా బట్టి మీకు అర్థమవుతుంది. ఇందులో పెద్ద కొత్త విషయం ఏముందన్నా, ఇది అందరికీ తెలిసిందే కదా అనుకుంటే ఎస్, డెఫినెట్లీ నేనేదో మీకు స్టాట్స్ చూపించాలనే తప్ప మీకు ఇది తెలియని విషయం అని కాదు. కానీ మీరు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఏంటంటే ట్రంప్ రావటం వల్ల వీసాస్ అనేది ఇవ్వట్లేదు అని. ట్రంప్ వచ్చింది లాస్ట్ 2 months అయింది అనుకుంటా, తన డెసిషన్ గెలిచాడని చెప్పి కూడా వచ్చింది. సో 1 year నుంచి డిక్లైన్ ఇన్ అప్రూవల్స్ ఉన్నాయి కదా, మరి హౌ ఇస్ దట్ ట్రంప్ ఈజ్ రిలేటెడ్ టు దిస్? సో ఇట్స్ నాట్ అబౌట్ ట్రంప్, బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఓవరాల్ సిచ్యువేషన్ ఆఫ్ జాబ్ మార్కెట్ ఇన్ యూఎస్ఏ. ఇట్స్ నాట్ జస్ట్ యూఎస్ఏ, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ బికాస్ ఆఫ్ ద రిసెషన్ జాబ్ మార్కెట్ అనేది చాలా డౌన్లో ఉంది. ఎనీ కంట్రీ మీరు చూసుకోండి, కెనడా అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఈవెన్ ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. జాబ్ మార్కెట్ ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతుందో, నంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయో, సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్యానిక్. డెఫినెట్లీ కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళని రావద్దని చెప్తారు అక్కడ ఉన్నోళ్ళు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడికైతే రారనుకోండి, అక్కడ ఏదో కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దే వుడ్ హావ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ, టైమ్. సో అక్కడ జాబ్స్ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చేయడానికి, ఇక్కడేదో విపరీతంగా జాబ్స్ ఉన్నట్టు కాదు కదా. సో సిచ్యువేషన్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది కాబట్టి దే కంటిన్యూ టు స్ట్రగుల్, దే వెయిట్ ఫర్ ద టైమ్. సో రిసెషన్ అనేది మీరు లాస్ట్ 15-20 yearsలో చూసుకుంటే ఇదే ఫస్ట్ టైం రావటం కాదు. ఐ థింక్ దిస్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 4th time ఐ గెస్. ఇన్ఫ్యాక్ట్ మీరు జాబ్ మార్కెట్ని మీరు స్టాక్ మార్కెట్తో కూడా కంపేర్ చేసి చూడండి. సో కరోనా వచ్చినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పడిపోయింది, కానీ ఇట్ రికవర్డ్. ఐ థింక్ ఇట్ టుక్ సమ్వేర్ అరౌండ్ 9 to 10 months. ఇంతకు ముందు కూడా చాలా హర్షద్ మెహతా స్కామ్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటివి ఏ జరిగినా కూడా స్టాక్ మార్కెట్ పడినప్పుడు మళ్ళీ ఇట్ టుక్ టైం, మేబీ 1 year, 1.5 year, 2 years తీసుకొని ఇట్ కేమ్ బ్యాక్ టు లైఫ్ కదా. సో సేమ్ టైం మీకు జాబ్ మార్కెట్ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. వెన్ దెర్ ఇస్ రిసెషన్ గోయింగ్ ఆన్, ఆబ్వియస్లీ చాలా జాబ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్యానిక్, అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ గెట్ జాబ్స్. జాబ్స్ దొరకనప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. అండ్ వీసా అప్రూవల్స్ కూడా ఆ టైంలో కొంత డెఫినెట్లీ తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ వీసాస్ అండ్ గోయింగ్ టు యూఎస్ అవ్వచ్చు, ఏదైనా కంట్రీ అవ్వచ్చు. బట్ ద కంట్రీ ఈజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్, ఇంతమందిని అకామిడేట్ చేయలేకపోయినప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ వాళ్ళు వీసా అప్రూవల్స్ అనేది తగ్గిస్తారు. నేను అనుకునేది అయితే ఇదే కారణం, ఇంతకు మించి వేరే కారణాలు అయితే లేవు. ఆల్రెడీ యూఎస్లో రిసెషన్ అనేది ఒక 1 year నుంచి ఉంది. సో ఇంకెంతకాలం ఉంటుంది? ఎప్పటికీ రిసెషన్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ఏ కాదు, అ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్. మీరు వరల్డ్ రిసెషన్ గురించి మీ స్టాట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ లెట్స్ స్టిక్ టు యూఎస్ ఇన్ దిస్ వీడియో. సో యూఎస్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కనుక కొన్ని కొత్తగా చర్యలు తీసుకొని వాళ్ళ ఎకానమీని కనుక వాళ్ళు కాపాడితే ఆటోమేటిక్గా మళ్ళీ జాబ్ మార్కెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయినప్పుడు డెఫినెట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది. దెన్ దే విల్ ఆల్సో టేక్ అ లాట్ మోర్ పీపుల్ ఇన్ టు దేర్ కంట్రీ. అయితే ఇప్పుడు ట్రంప్ కొత్తగా వచ్చిన తర్వాత తను ఏమంటున్నాడంటే నాకు మెరిట్ బేస్డ్ H1Bs కావాలి, లాటరీ బేస్డ్ వద్దు, అలాగే ఐ వాంట్ గుడ్ పీపుల్ టు కమ్, గుడ్ పీపుల్ అని చాలాసార్లు మెన్షన్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ వీసా ఇంటర్వ్యూస్ అయితే స్ట్రిక్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 month నుంచి ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారో మన స్టూడెంట్స్, కొన్ని కొత్త క్వశ్చన్స్ వీళ్ళు ఫేస్ చేయడం అనేది నేను గమనించాను. సో ఆల్రెడీ వీసా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి అనే దానిలో చేంజెస్, అంటే ప్రాసెస్ వైజ్ దెర్ ఇస్ నో చేంజ్, బట్ క్వశ్చన్స్ వైజ్ కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ వైజ్ కానీ కొంచెం డిఫరెన్స్ అయితే నాకు కనపడుతుంది. సో ఎప్పట్లాగా వీసా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయితే వీసాస్ అయితే రావు. సో కాన్సులేట్లో వీసా ఆఫీసర్స్ ఎలాంటి టాపిక్స్ మీద గుచ్చి అడుగుతున్నారు లేదా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారో మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే తప్ప వీసాస్ అయితే రావు. అట్ ద సేమ్ టైం గుడ్ యూనివర్సిటీస్, ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచి యూనివర్సిటీస్ పెట్టుకోండి, బాగా వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. అలా అయితే తప్ప వీసాస్ వచ్చే పరిస్థితి అయితే లేదు. సో లక్ బేస్డ్ వీసా అప్రూవల్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, ఇంతకుముందు ఉన్నాయి, లాస్ట్ మంత్లో కూడా ఉన్నాయి,
ఫర్దర్గా కూడా ఉంటాయి. కానీ ఓన్లీ లక్ బేస్డ్ అప్రూవల్స్ని నమ్ముకొని మీరు వీసా ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొద్దు. కొంత వర్క్ చేయండి. ఇదేం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీరు ఒక 15 days కేటాయించి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే, లాజికల్ ఆన్సర్స్ అనేది మీరు ఇవ్వగలిగితే, ఎక్కడ ఆన్సర్స్ కాపీ కొట్టకుండా ఈ టెలిగ్రామ్స్ గ్రూప్లోనో లేకపోతే కన్సల్టెంట్స్ ఇచ్చే ఆన్సర్లోనో, అంటే కన్సల్టెంట్ తప్పు లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ తప్పని నేను చెప్పట్లేదు. ఇట్స్ జనరిక్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీబడి. అది ఎట్లా పనికొస్తుంది? కన్సల్టెంట్ అయినా కూడా మీకు ఒక ఆన్సర్, ఇగో ఈ క్వశ్చన్స్ ఇస్తారు, ఈ క్వశ్చన్స్కి ఇలాంటి ఆన్సర్స్ చెప్పాలి అని అన్నప్పుడు మీరు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ కాపీ చేసుకోకూడదు కదా. సో వాళ్ళు ఒక ఫార్మాట్ చెప్తున్నారు, లేదంటే ఇగో ఇలా చెప్పాలి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి చెప్తే మీలాగా ఎంతోమందికి ఆ కన్సల్టెంట్ కానీ లేకపోతే ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అందరూ వెళ్ళి అదే చెప్తే వీసాస్ అయితే రావు కదా. సో ఇదొక చేంజ్ ఖచ్చితంగా మీరు చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకొక వీడియో చేస్తాను పర్టికులర్లీ అబౌట్ వీసా ఇంటర్వ్యూస్. మేబీ నెక్స్ట్ వీడియోనే అనుకుంటున్నాను. సో అసలు వీసా ఇంటర్వ్యూస్ ఈ మధ్యన ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా స్ట్రెస్ చేసి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు అనే దాని మీద నేను డెఫినెట్లీ ఒక వీడియో చేసి మేబీ దేర్ వీ కెన్ ఆల్సో డిస్కస్ ఎలాంటి ఆన్సర్స్ చెప్పాలి. అగైన్ నేను పిన్ టు పిన్ ఆన్సర్ అయితే చెప్పను, నేను జస్ట్ పాయింట్స్, కీవర్డ్స్ చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ ఫామ్ చేసుకునేలాగా ఉండాలి. నా వీసా ప్రిపరేషన్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి ఇచ్చి చదువుకోండి అని నేను చెప్పను. ఇప్పుడైతే సిచ్యువేషన్ అది కాదు అసలు. సో కూర్చుని జాగ్రత్తగా వీసాకి ప్రిపేర్ అయితే తప్ప ఇంటర్వ్యూ క్లియర్ చేయడం అనేది కష్టం అని తెలిసినప్పుడు దాని తగ్గట్టుగానే మనం కూడా చేంజ్ చేసుకోవాలి మన ప్రాసెస్. అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో and also share it with your friends whoever are looking to go abroad so that it will be useful to everybody. Thank you so much.